పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది సార్. ఇందులో మీరు సైన్ చేస్తే. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముంది సార్? ఆ విషయం అడగండి సార్ ప్లీజ్. పర్వాలేదు, చెప్పండి. నగలు డబ్బు కోసం ఇలా చేసిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు సార్. స్కల్ బ్రేక్ అయ్యి బ్లడ్ హెవీగా లాస్ అయింది. 15 నిమిషాలకు పైగా హెవీ పెయిన్లో ఉండి చనిపోయింది సార్. ప్లీజ్. సార్, హతురాలి కుటుంబానికి సంబంధించిన అందరి వేలిముద్రలు మాకు కావాలి. సో మీ వేలిముద్ర, మీ ఫ్యామిలీ మెంబర్స్ వేలిముద్రలన్నీ ఇవ్వండి. ఆ రోజు మీ అమ్మ ఎవరికైనా ఫోన్ చేస్తుంటే మన పని అవుట్. ఏం చేస్తాం, వేరే ఆప్షనే లేదు. ఎవిడెన్స్ ఏం లేదు. వేరే ఎవరో చేసినట్టు ఈ కేసు పోతుంది. కొద్ది రోజుల్లో అంతా నార్మల్ అవుతుంది. అదే ఆ చైన్ అమ్మడానికి కృష్ణని పంపించాను. 3:30 దాకా రాదంట, 2 వస్తుందంటున్నాడు. మొత్తం మధు ఇంట్లో కొట్టేసినవి మిగిలినవన్నీ కలిపి దాదాపు 30-40 వస్తుంది. ఓకేనా? సరే. ముగ్గురిని అనుమానిస్తున్నావు. పాండు, రమేష్, శంకరు. పాండును లోపలేసి ఇన్స్పెక్టర్ విచారిస్తున్నారు. మిగతా ఇద్దరు ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు సార్. 2 రోజులు అయింది సార్. నేనేం చేయగలను? అలా అని రాష్ట్రంలో ప్రతి ఇంటికి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వగలమా? అదిగో అక్కడ కూర్చున్నాడు చూడు, ఆయన కూతురు 4 రోజుల క్రితం రోడ్డు మీద నిలబడి ఫ్రెండ్తో మాట్లాడుతుంది. మెడలో 4 లక్షల రూపాయలు చేయను ఎవడో లాక్కెళ్ళిపోయాడు. అక్యూజ్డ్ దొరికాడా? రోడ్లో ఎందుకయ్యా అంత కాస్ట్లీ నగలేసుకెళ్ళటం? ఏంటి సార్, నగలేసుకెళ్తే దోచుకెళ్తారు, లేదంటే రేప్ చేస్తారు. ఆడవాళ్ళు ఏం చేయగలరు సార్? నమస్కారం సార్, హౌ ఆర్ యూ? ఇదిగో చూడు, వీడు నెంబర్ 1 అక్యూజ్డ్. నాకు తెలిసి ఇద్దరిని చంపేశాడు. ఇంటి దొంగతనాలు చేయడమే వీడి బతుకు తెరువు. ఎవిడెన్స్ లేదు, జాలీగా తిరుగుతున్నాడు. ఏం సార్, ఆ చచ్చిపోయినాడు అదో పెద్ద ఇదే? దాని గురించి ఇంత రాద్దంత చేస్తున్నారు? చెత్త మ్యాటర్కి ఇంత రచ్చ చేస్తున్నారే. నన్ను పట్టుకుని డిస్టర్బ్ చేయొద్దు, వస్తాను సార్. నాకు ఆ గోల్డ్ కావాలి. మీ ఏజెంట్తో మాట్లాడు. చెబితే వదిలేస్తారా? బ్లాక్ మార్కెట్లో గోల్డ్ ఎలా అమ్ముతున్నారు? ప్రాబ్లం ఏం రాదుగా. 10 గంటలకు రమ్మంటున్నాడు.